recording it. Following consecutive readings were taken with auto level and 4 meter staff at 20 meter interval. Instrument is shifted after 4th and 8th reading. The reading are 2.30, 1.725, 0.700, 3.500, 2.95, 795, 2.105, 1.855, 0.980, 0.455, 1.625, 2.260 and 3.595. So first reading is taken on benchmark on RL of 100 meters. Fill the readings in the level book page and find the RL of the points. సో మనకు ఆల్రెడీ తెలుసు ఒక లెవెలింగ్ బుక్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో ఫస్ట్ రీడింగ్ అనేది ఎప్పుడైనా బ్యాక్ సైడ్ అవుతుంది. ఫస్ట్ రీడింగ్ అనేది బ్యాక్ సైడ్ దగ్గర తీసుకుంటాము. ఈ ఫస్ట్ రీడింగ్ నుంచి మళ్ళీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ రీడింగ్ ఈస్ టేకెన్ ఇన్ ద బెంచ్ మార్క్ ఆఫ్ RL ఆఫ్ 100 మీటర్స్, RL 100 మీటర్స్ అని ఇచ్చాడు. అండ్ ఇంకా పైన ఏమి ఇచ్చాడంటే ఈ రీడింగ్స్ అనేవి 4 మీటర్ స్టాఫ్తో 20 మీటర్ ఇంటర్వెల్స్లో తీసుకున్నారంట. సో ఇన్స్ట్రుమెంట్ అనేది 4th రీడింగ్ దగ్గర 8th రీడింగ్ దగ్గర షిఫ్ట్ అయింది అని చెప్పారు. సో మనకి ఇది ఇక్కడ ఫస్ట్ రీడింగ్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12. సో టోటలీ వీ హ్యావ్ ఇక్కడ మనకి మొత్తం 12 రీడింగ్స్ వచ్చాయి. ఈ 12 రీడింగ్స్లో మనకి ఫస్ట్ రీడింగ్ అనేది బ్యాక్ సైడ్ రీడింగ్ అండ్ 4th రీడింగ్ దగ్గర వచ్చేసి మళ్ళీ షిఫ్ట్ అయిందంట. 4th రీడింగ్ దగ్గర ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అయింది. సో మనకి ఎక్కడ ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అయినా కూడా విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఆ లాస్ట్ రీడింగ్ అనే దాన్ని మనము 4 సైడ్లో రాసేసుకుంటాం. సో ఈ 4th రీడింగ్ అనేది 4 సైడ్ అవుతుంది. 4 సైడ్ తర్వాత వచ్చే ప్రతి రీడింగ్ ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ అంటే ఏంటి అంటే బ్యాక్ సైడ్ మనం బెంచ్ మార్క్ దగ్గర తీసుకునే రీడింగ్ని బ్యాక్ సైడ్ అని అంటాము. అక్కడ నుంచి కంటిన్యూస్గా తీసుకుంటూ ఎక్కడైతే లాస్ట్ రీడింగ్ వస్తుందో ఆ లాస్ట్ రీడింగ్నే 4 సైడ్ అని అంటాము. సో మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 8th రీడింగ్లో మనకి మళ్ళీ చేంజ్ పాయింట్ అనేది వచ్చింది. సో 8th రీడింగ్ ఏమవుతుంది, ఇప్పుడు 8th రీడింగ్ అనేది లాస్ట్ రీడింగ్ కాబట్టి అది 4 సైడ్ అవుతుంది. దాని తర్వాత వచ్చే 9th రీడింగ్ బ్యాక్ సైడ్ అవుతుంది. సో ఇలా మనము 4 సైడ్ బ్యాక్ సైడ్ని రాసేసుకున్నాం. అండ్ ఇక్కడ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ రీడింగ్ ఇది కూడా మళ్ళీ 4 సైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు లెవెల్ బుక్ పేజ్లో ఈ వాల్యూస్ని ఎలా ఫిల్ చేయాలి, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇది స్టేషన్ పాయింట్. లెవెల్ బుక్ పేజ్లో ఇక్కడ ఫస్ట్ ఉండేది స్టేషన్ పాయింట్, తర్వాత చైనేజ్, దాని తర్వాత బ్యాక్ సైడ్, ఇది ఇంటర్మీడియట్ సైడ్, ఇది 4 సైడ్, అండ్ ఇది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, అండ్ ఇది RL, ఇది రిమార్క్స్. సో ఇది లెవెల్ బుక్ పేజ్ అనమాట. సో ఈ లెవెల్ బుక్ పేజ్లో మనం ఈ రీడింగ్స్ని ఎలా ఫిల్ చేస్తున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో నేను చెప్తున్నాను. ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్, ఇంకొకటి రైజ్ అండ్ ఫాల్ మెథడ్. ఏ మెథడ్లో చేసినా మనకి సేమ్ ఆన్సరే వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను రైజ్ అండ్ ఫాల్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి స్టేషన్ పాయింట్ 1 అనమాట. సో చైనేజ్ 0, స్టార్టింగ్ చైనేజ్ 0 నుంచి మనకి ఏమన్నారు, ప్రతి 20 మీటర్ ఇంటర్వెల్లో చేంజ్ అయిందని అన్నారు. సో 20 మీటర్ ఇంటర్వెల్ దగ్గర తీసుకుంటాం మన ఫస్ట్ పాయింట్ దగ్గర చైనేజ్ అనేది 0 అండ్ మన బ్యాక్ సైడ్ ఎంత, బ్యాక్ సైడ్ 2.360, ఇది మన బ్యాక్ సైడ్. దాని తర్వాత మధ్యలో ఉండేవన్నీ ఇంటర్మీడియట్ సైడ్స్ అనమాట. సో ఇక్కడ 1.725 వచ్చింది, ఇది ఇంటర్మీడియట్ సైడ్. దాని తర్వాత ఉంది కూడా 0.700, అది కూడా ఇంటర్మీడియట్ సైడ్. దాని తర్వాత 4th రీడింగ్ తర్వాత మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ అయింది కాబట్టి 4th రీడింగ్ అనేది లాస్ట్ రీడింగ్ కాబట్టి అది మనకి 4 సైడ్ అవుతుంది, 3.500. ఓకేనా. సో మళ్ళీ మనకి 5th రీడింగ్ నుంచి 5th రీడింగ్ని ఎక్కడ రాసుకోవాలి అంటే బ్యాక్ సైడ్లో రాసుకోవాలి. అది ఎక్కడ రాయాలంటే ఇది సెకండ్ రీడింగ్ 20 మీటర్ చైనేజ్ దగ్గర, ఇది థర్డ్ రీడింగ్ 20 + 20 40 మీటర్స్ చైనేజ్ దగ్గర, ఇది 4th రీడింగ్ దగ్గర
ఇది 40 మీటర్ చైనేజ్. మళ్ళీ ఫోర్త్ స్టేషన్ పాయింట్ దగ్గర 60 మీటర్స్ చైనేజ్ దగ్గర మనకి ఫోర్ సైట్ అనేది 3.500. ఇన్స్ట్రుమెంట్ ఫోర్త్ రీడింగ్ దగ్గరే చేంజ్ అయింది కాబట్టి ఈ ఫోర్త్ రీడింగ్ దగ్గర చేంజ్ అయ్యి వచ్చిన మన బ్యాక్ సైడ్ రీడింగ్ని ఇక్కడే రాసేసుకోవాలి మనం. అదేంటి 2.795 ఈ రీడింగ్ని ఇక్కడనే రాసేసుకోవాలి. సో ఈ రెండు అనేవి సేమ్ లైన్లో ఉంటాయి. లెవెల్ బుక్ పేజ్లో ఫోర్ సైట్ బ్యాక్ సైట్ అనేవి ఒకటే పేజ్లో ఉంటాయి. ఎక్కడైతే ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ అవుతుందో అక్కడ మనకి ఫోర్ సైట్ బ్యాక్ సైట్ అనేవి ఒకటే లైన్లో ఉంటాయి. సో 60 మీటర్ చైనేజ్, ఇక్కడ మనకి లాస్ట్ రీడింగ్ 3.500. సో దీనికి స్ట్రైట్గానే మనం ఇక్కడ రాసేసుకుంటాం 2.795. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ రీడింగ్ వచ్చేసి మనకి 80 మీటర్ చైనేజ్, సిక్స్త్ రీడింగ్ వచ్చేసి 80 + 20 100 మీటర్ చైనేజ్. సో ఫిఫ్త్ రీడింగ్ మనకి ఏమొచ్చేసిందమ్మా, ఫిఫ్త్ రీడింగ్ ఏంటి 2.105, అది ఇంటర్మీడియట్ సైట్ అనమాట. 2.105 అది ఇంటర్మీడియట్ సైట్. దాని తర్వాత వచ్చేది కూడా మళ్ళీ మనకి ఇంటర్మీడియట్ సైట్ 1.855. దాని తర్వాత వచ్చే రీడింగ్ ఏంటి, ఎయిత్ రీడింగ్, అది ఫోర్ సైట్ కాబట్టి మనము ఇక్కడ రాసేస్తాం. అది ఎంత అంటే 0.980. ఇది ఫోర్త్, ఇది సెవెంత్ రీడింగ్. సో 120 చైనేజ్ ఎంత 120. సో దీని తర్వాత వచ్చేది ఏంటి మనకి బ్యాక్ సైడ్ కాబట్టి దీన్ని మనం ఎక్కడ రాసుకుంటాం, మళ్ళీ సేమ్ లైన్లో రాసేస్తాం. అదెంత 0.455. నెక్స్ట్ ఎయిత్ రీడింగ్ వచ్చేసి 140 మీటర్స్ చైనేజ్ దగ్గర. ఇవన్నీ మళ్ళీ ఇంటర్మీడియట్ సైట్స్లో వస్తాయి. 1.625. అండ్ నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి 160 మీటర్స్ చైనేజ్ దగ్గర, అది కూడా ఇంటర్మీడియట్ సైట్లోనే 2.260. అండ్ ఫైనల్ రీడింగ్ మన 10th రీడింగ్, ఆ రీడింగ్ వచ్చేసి 180 మీటర్స్ చైనేజ్ దగ్గర. సో ఎంత అది అంటే 3.595. సో ఇవి మనం లెవెల్ బుక్ పేజ్లో వాల్యూస్ అనేవి ఫిల్ చేసేసాం. ఇప్పుడు మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఇంకా ఆర్ఎల్ ఈ రెండు కావాలి. సో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ఎల్ ఈ రెండు కావాలంటే మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఇంకా ఆర్ఎల్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఏ పాయింట్స్కైనా హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకున్న ఫార్ములా ఏంటి అంటే ఆర్ఎల్ ఆఫ్ బెంచ్ మార్క్ ప్లస్ బ్యాక్ సైట్. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్ఎల్ కావాలంటే ఆర్ఎల్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్ ఇంటర్మీడియట్ సైట్ ఆర్ ఫోర్ సైట్. ఇది ఆర్ఎల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం అయితే నేను ఒక వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఆర్ఎల్ ఎంత, మన బెంచ్ మార్క్లో ఆర్ఎల్ ఎంత 100, బెంచ్ మార్క్ ఒక ఆర్ఎల్ 100, అది మనకి ఇచ్చారు ఆల్రెడీ. సో ఇక్కడ బెంచ్ మార్క్ యొక్క ఆర్ఎల్ 100 కాబట్టి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఫస్ట్ స్టేషన్, దట్ ఈస్ ఎంత, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఫస్ట్ స్టేషన్ ఎంత మనకి, ఫార్ములా ఏంటి ఆర్ఎల్ ఆఫ్ బెంచ్ మార్క్ ప్లస్ బ్యాక్ సైడ్ రీడింగ్. ఆర్ఎల్ ఆఫ్ బెంచ్ మార్క్ ఎంత 100 ప్లస్ బ్యాక్ సైడ్ రీడింగ్ ఎంత ఉందో మనకి 2.360 ఉంది. 2.360 ఉంది. సో 2.360. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. అది ఎంత అంటే 102.360. క్యాల్సిని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది 102.360. సో ఈ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇంకా చేంజ్ అవ్వదు. ఎక్కడి వరకు చేంజ్ అవ్వదు, పొజిషన్ అనేది చేంజ్ అయ్యే వరకు. అంటే ఎక్కడైతే మనం మళ్ళీ మన ఇన్స్ట్రుమెంట్ని చేంజ్ చేసే వరకు ఇన్స్ట్రుమెంట్ యొక్క హైట్ అనేది చేంజ్ అవ్వదు. మనం జనరల్గా ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడ పెట్టుకొని మనం డిఫరెంట్ ప్లేసెస్ని సైడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మన ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ నుంచి దీని హైట్ అనేది చెక్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఎన్ని రీడింగ్స్ తీసుకున్నా ఇన్స్ట్రుమెంట్ యొక్క హైట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఒకవేళ మనం ఇన్స్ట్రుమెంట్ని చేంజ్ చేసి వేరే దగ్గర పెట్టినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ మనకి హైట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ హైట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి మళ్ళీ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ఎల్ ఆఫ్ బెంచ్ మార్క్ ప్లస్ బ్యాక్ సైడ్ రీడింగ్ అది క్యాలిక్యులేట్ చేస్తే మనకి అక్కడ ఉండే వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చింది, ఆర్ఎల్ వచ్చింది. సో నేను రిమార్క్స్లో రాస్తున్నాను, ఇది బెంచ్ మార్క్. నెక్స్ట్ 20 మీటర్స్ చైనేజ్. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటి, ఆర్ఎల్ కావాలి. ఆర్ఎల్ ఆఫ్ 2.
సెకండ్ స్టేషన్ దగ్గర ఆర్ఎల్ కావాలి అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మనకు వచ్చింది 102.360. దాని నుంచి ఇంటర్మీడియట్ సైట్ ఎంత 1.725, దాన్ని మైనస్ చేస్తే మనకి ఆర్ఎల్ అనేది వస్తుంది. సో క్యాల్సిని యూజ్ చేసి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకి అది 100.635 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఆర్ఎల్లో నోట్ చేయాలి, ఇది ఎంత 100.635 అనేది మనకి సెకండ్ స్టేషన్ యొక్క ఆర్ఎల్. నెక్స్ట్ థర్డ్ స్టేషన్ యొక్క ఆర్ఎల్ కావాలంటే సేమ్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే 102 ప్లస్ 0.700 అనేది క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకి ఆర్ఎల్ అనేది 101.660 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే మళ్ళీ 102.360 ప్లస్, సో ఇక్కడ మనము మళ్ళీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒకటి గమనించాలి, అది ఏంటంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది చేంజ్ అవుతుంది. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ రెడ్యూస్డ్ లెంత్ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో ఈ వాల్యూస్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి మనకి. సో ఈ వాల్యూస్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి. సో మనకి ఇది ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది చేంజ్ అయింది. ఇన్స్ట్రుమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి మళ్ళీ వేరే వాల్యూస్ వస్తూ ఉంటాయి. అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది చేంజ్ అవుతుంది. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మనకి అక్కడ వచ్చే వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. సో ఆ చేంజ్ పాయింట్ దగ్గర మనం డినోట్ చేయాలి. అక్కడ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎంత అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకి ఎంతో వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఆర్ఎల్ ఆఫ్ 4 కావాలి మనకి. ఆర్ఎల్ ఆఫ్ 4 ఇంతకుముందు ఆర్ఎల్ ఆఫ్ 3 క్యాలిక్యులేట్ చేస్తే 101.660 వచ్చింది. ఆర్ఎల్ ఆఫ్ 4 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అని అంటే 98.860. ఇది ఎలా వస్తుంది? ఆర్ఎల్ ఆఫ్ 4 హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ 102.360 మైనస్ 3.500. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఒక బ్యాక్ సైడ్ నుంచి 4 సైడ్ వరకు మనం ఒకటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాము. ఈ 4 సైట్ మనకి ఇక్కడ చేంజ్ పాయింట్ అని ఇచ్చారు కదా అని కొత్తగా వచ్చిన హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్తో క్యాలిక్యులేట్ చేయకూడదు. సో కొత్తగా వచ్చే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ రాయాలి, 5th రీడింగ్లో, అంటే 5th స్టేషన్ దగ్గర ఉండే లైన్లో రాయాలి మనం. సో ఇప్పుడు కొత్తగా వచ్చే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ ఇక్కడ మనం డైరెక్ట్గా ఈ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ చూస్ చేసి ఇక్కడ ఆర్ఎల్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి రాదు. సో ఏం చేయాలి ఇప్పుడు? సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం మళ్ళీ కొత్త హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ 2 అవుతుంది. సో మనకి ఇక్కడ ఆర్ఎల్ మరి 100 తీసుకోవాలా అంటే 100 కాదు, 98.860 తీసుకోవాలి. ఆ ఆర్ఎల్ని తీసుకొని మళ్ళీ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఉండే కొత్త హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది వస్తుంది. సో దీనికి ఉండే బెంచ్ మార్క్ ఏంటి? 2.795. సో ఇది చేస్తే మనకి కొత్త హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. అది ఎంత అంటే 101.655 అనేది కొత్త హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. సో ఆ కొత్త హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ని మనం ఇక్కడ 5th దాంట్లో రాసేయాలి, అది 101.655. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ క్యాలిక్యులేషన్ సేమ్, మళ్ళీ ఆర్ఎల్ ఆఫ్ 5th పాయింట్ కావాలి అంటే 101.655 మైనస్ 2.105 చేస్తే మనకి ఆర్ఎల్ ఆఫ్ 5 వస్తుంది, దట్ ఈస్ 99.550. నెక్స్ట్ ఆర్ఎల్ ఆఫ్ 6 కావాలి అంటే సేమ్ మళ్ళీ అది మనకి 99.800 వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకి సేమ్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ 101.655 మైనస్ 0.980 చేస్తే 100.675 వస్తుంది. ఇది మళ్ళీ చేంజ్ పాయింట్ మనకి, ఇది చేంజ్ పాయింట్. సో ఇది చేంజ్ పాయింట్ కాబట్టి మళ్ళీ మనకి ఏమవుతుంది? హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. ఇక్కడ వరకు ఈ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి వేరే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కావాలి. సో వేరే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎలా వస్తుంది? height of RL of the last reading, that is height of instrument of 3 is equals to 100.675 plus మనకు అక్కడ ఉన్న బ్యాక్ సైడ్ రీడింగ్ ఏంటి 0.455. సో ఇది మొత్తం చేస్తే మనకు RL 101.130 వస్తుంది. సో దాన్ని 7th లైన్లో నోట్ చేయండి, అది 101.130 చేస్తే మనకి ఇక్కడ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ 101.130 వస్తుంది. దాని తర్వాత నుంచి రీడింగ్ తీసుకుంటే 99.505 వస్తుంది. నెక్స్ట్ 98.870 వస్తుంది.
97.535 వస్తుంది. సో ఇవి 10th రీడింగ్ వరకు మనం క్యాలిక్యులేట్ చేసిన ఆర్ఎల్స్. సో ఈ ఆర్ఎల్స్ నుంచి ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగా అనేది చెక్ చేయాలి. సో వచ్చిన ఆర్ఎల్ అనేది మనం ఎలా చెక్ చేయాలి, మరి ఎలా చెక్ చేయాలి అంటే ఇది చెక్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములానే అర్థమెటిక్ చెక్ అని అంటాం. అది సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద బ్యాక్ సైడ్స్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ సైడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్. సో ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ బ్యాక్ సైడ్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఫోర్ సైడ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్. సో ఇది చేస్తే మనకి ఈ వచ్చిన వాల్యూ అనేది కరెక్ట్ రాంగ్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ సమ్మేషన్ అనేది ఆల్రెడీ చేశాను. ఈ బ్యాక్ సైడ్ యొక్క సమ్మేషన్ వచ్చేసి మనకి సమ్మేషన్ అంటే ఈ బ్యాక్ సైడ్ అన్ని బ్యాక్ సైడ్స్ని యాడ్ చేస్తే మనకి 5.610 వస్తుంది. అండ్ అన్ని ఫోర్ సైడ్స్ని యాడ్ చేస్తే మనకి 8.075 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే సమ్మేషన్ ఆఫ్ బ్యాక్ సైడ్ 5.610 మైనస్ 8.075, దాన్ని లాస్ట్ ఆర్ఎల్ మనకి లాస్ట్గా వచ్చిన ఆర్ఎల్ ఎంత 97.535, దాంట్లో నుంచి ఫస్ట్ ఆర్ఎల్ 100, దాన్ని తీసేస్తే మనకి ఇది ఎంత అవుతుంది అంటే -2.465 అవుతుంది. ఇక్కడ కూడా మనకి -2.465 వస్తుంది. సో రెండు ఈక్వల్గా వచ్చాయి. సో మన థియరీ ప్రకారం ఏంటి, సమ్మేషన్ ఆఫ్ బ్యాక్ సైడ్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఫోర్ సైడ్ చేస్తే వచ్చే వాల్యూ లాస్ట్ ఆర్ఎల్కి ఫస్ట్ ఆర్ఎల్ని మైనస్ చేస్తే కూడా సేమ్ ఉండాలి. ఆ రెండు వాల్యూస్ సేమ్ అయితే మనం చేసిన ప్రాబ్లం కూడా సేమ్. సో మనం చేసిన ప్రాబ్లం అనేది కరెక్ట్ అయిపోతుంది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.